రియల్ హీరో సోనూ సూద్కు అరెస్ట్ వారెంట్. అసలు ఏమిటి రిజికా కాయిన్ కేసు? కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేసి రియల్ హీరోగా పేరు పొందిన నటుడు సోనూ సూద్కు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈయన రిజికా కాయిన్ మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్కు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే నటుడు సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని వివరించింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించాడని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో సాక్ష్యంగా నటుడు సోనూ సూద్ పేరును తెలిపారు. దీంతో విచారణ నిమిత్తం సోనూ సూద్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. కానీ నటుడు ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కాలేదు. సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ లూధియానా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసుని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. కలకత్తా అత్యాచార కేసు పిటిషన్లు సర్కార్కి నో, సిబిఐకి ఎస్ చెప్పిన హైకోర్టు. కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అత్యాచార దోషి సంజయ్ రాయ్కు మరణ శిక్ష వేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సర్కారు చేసిన ఈ అప్పీల్ను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదే తీర్పు కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్ను స్వీకరించింది. మరోవైపు బాధితురాల తల్లిదండ్రుల కేసును పునర్విచారించాలంటూ కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన అత్యవసర విచారణ పిటిషన్ను సైతం అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం. తన సమస్య విషయమై స్టేషన్కి వచ్చిన మహిళపై కన్నేసిన పోలీస్ ఆమెను వశం చేయడానికి ప్లాన్ వేశాడు. ఆమెతో మాయమాటలు కలిపి పరిచయం పెంచుకొని న్యాయం చేస్తానన్న డబ్బులు ఇప్పించే పూచీ నాదని నమ్మబలికాడు. అయితే ఇది నిజమే అని నమ్మిన యువతి అతడు చెప్పినట్టు చేసింది. ఇంటికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడు పెళ్లి చేసుకుంటానని భావించిన ఆమె అతడి మాటలకు లొంగిపోయింది. పలుసార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. చివరకు ఆమెకు గర్భం దాల్చిన విషయం తెలిసిన తన నిజస్వరూపం బయటపెట్టాడు. యువతి ఇంటికి వెళ్ళి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అబార్షన్కు ఒత్తిడి చేసి టాబ్లెట్లు మింగించాడు. అంతటితో ఆగకుండా తన భార్య సింధూజా స్నేహితుడు కళ్యాణ్ గౌడ్తో కలిసి ఆమెపై దాడి చేయించాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధ్యతరాలు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సిపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సుధాకర్ రెడ్డి భార్య సింధూజా స్నేహితుడు కళ్యాణ్ గౌడ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్తో అసభ్యకర ప్రవర్తించిన ప్రబుద్ధుడు కట్ చేస్తే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన వారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చని ఈ సంఘటన హెచ్చరికగా మారింది. విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన విధుల్లో తాను బాధ్యతాయుతంగా ఉండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మధ్యవేలు చూపిస్తూ చేతితో అసభ్యకరంగా సైగలు చేశాడు. ఈ సంఘటన బుధవారం ఫిబ్రవరి 5వ తేదీ జరిగినది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు సిబ్బంది నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ప్రబుద్ధుని నాంపల్లి కోర్టుకు తరలించగా పృథ్వీరాజ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మోక్షజ్ఞకు జోడీ ఆ హీరోయిన్ సెట్ చేయండి, ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్. నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ స్టోరీతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
మీకు లోను ఉందా? ఇక పండగ చేసుకోండి, మీ ఈఎంఐలు తగ్గుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని వలన వడ్డీ రేట్లు ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. 2025 బడ్జెట్ తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 6.50 ఉన్న రెపో రేటు 6.25%కి తగ్గింది. ఇది గృహ రుణ గ్రహీతలకు ఉపశమనంగా ఉంటుంది. వడ్డీ రేట్లు ఈఎంఐలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ లోన్ల కింద ఉన్న రుణ గ్రహీతలు తక్కువ వడ్డీ రేట్ల నుండి ప్రయోజనం పొందుతారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ రేటు తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు పూర్తిగా ప్రసారం చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. ఇది వారి పాలసీపై ఆధారపడి ఉంటుంది. మీరు 1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేసి 9% వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలానికి 80 లక్షలు రుణం తీసుకున్నారు అనుకుందాం. ప్రస్తుతం మీరు 71,978 రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్నారు. మీ వడ్డీ రేటు 8.75%కి తగ్గితే మీ నెలవారీ ఈఎంఐ 70,697కి అవుతుంది. ఇది గణనీయమైన తగ్గింపు అనిపించకపోవచ్చు, కానీ మీ రుణంపై చెల్లించాల్సిన మొత్తం వడ్డీ ఇప్పుడు 92.74 లక్షల నుండి 89.67 లక్షలకు తగ్గుతుంది. కొత్త గృహ కొనుగోలుదారులకు అర్థం తక్కువ వడ్డీ రేటుకు రుణం, కొంచెం ఖరీదైన ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది. తక్కువ రుణాలు, వ్యయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గృహ రుణాలకు డిమాండ్ను పెంచుతాయని, గృహ నిర్మాణాన్ని మరింత సరసమైనదిగా మారుస్తుందని, రంగ వృద్ధిని ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నారు. ఇది గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు సానుకూల అవకాశం. ఇది అమ్మకాలు పెరగడానికి, కొత్త ప్రాజెక్టు ప్రారంభాలకి దారితీస్తుంది.